13వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ వలనే మాకు న్యాయం జరిగిందని లబ్ధిదారులు ఆనందం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదల ఎంటికలను ప్రజాప్రభుత్వం సాకారం చేస్తుందని లబ్ధిదారులు పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణం 13వ వార్డులో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గురు పోసి శంకుస్థాపన పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుపేదల ఆనందంతో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని నాయకులు బండి ప్రభాకర్ తెలిపారు. కూర్చోకుండా పేదల కోసం పేదలు నాకు ప్రాణం అనుకుంటూ తాను ముందుపడి అందరికంటే ముందు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముందుగా ఇక్కడ 13వ వార్డుకు ఇల్లు రప్పించింది అతనే. తాను సహకారం చేసుకుంటూ మా పేదలకు ఇంకా ఇల్లు ఇస్తానని రాని వాళ్ళకు కూడా బాధపడకండి నేనున్నానని హామీ ఇచ్చి తప్పకుండా 2వ విడతలో మీకు ఇల్లు ఇప్పిస్తానని కోరడం జరిగింది. అతను మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ తాను చేసిన పనులు కూడా చాలా అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి. బోర్లు వేశాడు, సీసీ రోడ్లు వేశాడు, కరెంటు యాక్షన్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే తన అనుచరులతో తాను రాకపోయినా అనుచరులతో ఒక ఫోన్ చేస్తే తన అనుచరులతో పనిచేయడం జరిగింది. ఇంతకన్నా ముందు ఏ కౌన్సిలర్ ఇలా మాకు పనులు చేయలేదు. దయచేసి ఎవరేం మరో రకంగా అనుకోకూడదు. మాకు అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి ధైర్యం చెప్తున్నాము. తనకు ధైర్యం ఉంది, చేసేంత శక్తి ఉంది. తన వెనుక మేమున్నాం అన్న. ప్రభాకర్ అన్న నువ్వు ముందుండు, మేము వెనుకుంటాం. ఈ రోజున డేగా ప్రసాద్కు ముగ్గుపోయడం జరిగింది. ఇల్లు మొదటి ఇల్లు ప్రారంభించడం జరిగింది గంగారాం మొదటి లైన్లో. ఇంకా ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం. తన కుటుంబం కూడా దేవుడు ఆశీర్వదించాలని